దేవుని మహాకృపను బట్టి మనం ఈ 2024 సంవత్సరానికి చివరి నెలలోనికి మనం ప్రవేశించడానికి ప్రభు అవకాశం ఇస్తూ వచ్చారు. డిసెంబర్ నెల, అలాగే ఈరోజు 1వ తారీఖు, అలాగే మొదటి ఆదివారం దేవుని సన్నిధిలో మనం ఏకీభవించడానికి ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి అమూల్యమైన ఆయన పాత్రలో చేయవేయటానికి, ఆయన మరి శరీరమునకును రక్తమునకును సాదృశ్యమైనటువంటి ఆయన శ్రేష్టమైన పాత్రలో చేయవేయటానికి ప్రభు ప్రేమించి మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనంలో నుండి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత అవన్నీ మీరు చదువుకోండి. ఈరోజు మనకు కావలసిన మెయిన్ మాట 19వ అధ్యాయం 5వ వచనం. 19వ అధ్యాయం 5వ వచనం. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలులందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను. ఈరోజు మనం విన్నటువంటి వాక్య మాటలు ప్రియులరా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి ఈ ఆత్మీయ సంగతులు చాలా ప్రయోజనకరమైన సంగతులు. ఫిలిష్తీయుని చంపి గొప్ప రక్షణ కలుగజేసెను. ఎవరు చంపారు ఫిలిష్తీయుల్ని? దావీదు గారు చంపారు. సందర్భం ఏంటి? ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను జయించటం కొరకాయ ఒక సైన్యముగా ఏర్పడి యుద్ధానికి సిద్ధంగా వచ్చారు. ఇశ్రాయేలీయులు కూడా యుద్ధానికి సిద్ధపడి యుద్ధం చేయటం కొరకాయ సైన్యమంతా ముందుకు వెళ్ళారు. కానీ ఒక విచిత్రమైన సంఘటన అక్కడ జరిగింది. అటువైపున ఒక పెద్ద గొలియాతు అనేటువంటి ఒక బలసూర్యుడు అందరికంటే ముందు రావటం, మీలో ఎవరైనా విద్యావంతుడు ధైర్యవంతుడు ఉన్నట్లయితే నన్నొక్కడనే వచ్చి కొట్టేసి ఈ రాజ్యం అంతటిని మీరు సొత్తుగా చేసుకోవచ్చు అని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నాడు. ఎవరు వలకాలేదు. ఇశ్రాయేలీలు చూస్తున్నారు, కొంత సమయం మరలా వెనక్కి వస్తున్నారు. అతను కూడా సవాలు చేస్తున్నాడు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు దావీదు యుద్ధభూమిలోనికి వచ్చాడు. అన్నగారులకి ఆహార పదార్థాలు, నాయకులకి జున్నుగడ్డలు తీసుకొచ్చాడు. ఏంటన్నా ఏం జరుగుతుందంటే, ఇక్కడ పరిస్థితులతో నీకెందుకురా, ఇంటి దగ్గరికి వెళ్ళు, గొర్రెలు కాసుకుపో అని చెప్పి అతన్ని ఇంటికి పంపించేదానికి ప్రయత్నం చేశారు. వెళ్ళినట్టే వెళ్ళి కొంత దూరం వెళ్ళి సైన్యంలో ఉన్నటువంటి ఆ సైనికులను అడుగుతున్నాడు, ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, నాకు అర్థం అవ్వట్లేదు అన్నప్పుడు ఒక అతను వివరంగా అతనికి తెలియజేయటం జరిగింది. అయ్యా, ఫిలిష్తీయుల మీదకు మనం యుద్ధానికి వెళ్ళాలని సైన్యముగా బయలుదేరాము. అవతల వైపు నుంచి ఒక ఫిలిష్తీయుడు, గొలియాతు అనేటువంటి ఒక ఫిలిష్తీయుడు, 6 మూరల జానుడు, ఎత్తుగలిగిన వాడు, బలాఢ్యుడు, అతడు వచ్చి సవాలు చేస్తున్నాడు. మీరు నన్ను ఒక్కడిని కొట్టేసి నా రాజ్యం మొత్తాన్ని తీసుకోమని సవాల్ చేస్తున్నాడు. మనం వల్ల కాక, మనకు ధైర్యం లేక ఇక్కడే ఉండిపోతున్నాము. ఓహో, ఇదే విషయం. మరి అతను కొడితే కనుక ఏంటి ప్రయోజనం? అతను కొడితే రాజ్యంలో సగం భాగం ఇస్తానంటున్నాడు. రాజుగారు కూతురునిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. అనటంతోనే అటైతే నేను కొడతాను, మరి ఈ విషయాన్ని తెలియజేయండి అన్నారు. వెంటనే రాజుగారికి విషయాన్ని తెలియజేశారు. మంచిది, ఎవరు అతను ముందుకు రమ్మనని చెప్పాడు. ముందుకు వస్తే ఏముంది, చిన్నోడు, ఎలా యుద్ధం చేస్తావు, అతను ఎలా జయిస్తావు, నేను యుద్ధం చేస్తానండి అని చెప్పి రాజుగారితో గట్టిగా మాట్లాడటం జరిగింది. యుద్ధాభరణాలు ధరిస్తే మోయలేక నా వల్ల కాదన్నాడు. అందరూ నవ్వారు. యుద్ధ ఆభరణాలనే మోయటం చేతగాని ఇతను అంత పెద్ద వ్యక్తితో ఏమి యుద్ధం చేయగలడని చెప్పి కొంత
నవ్వులాటగా భావించడం జరిగింది. సరే, ఏదేమైనా నేను యుద్ధానికి వెళ్తానన్నాడు. ఏ అవయవాలను ధరించకుండా నేను జనరల్గా యుద్ధానికి బయలుదేరాడు. తనకు ఒక విశ్వాసం, అడవిలో గొర్రెలు మేపేదానికి నేను వెళ్ళినప్పుడు సింహం రాగా దానిని నోటిని రెండుగా చీల్చివేశాను కదా, ఈ గొలియాతు ఎంత అనేటువంటి ఒక ధైర్యాన్ని అతను కలిగి ఉన్నాడు. చూశాడు, ఏట్లో 4 రాళ్ళు ఏరుకున్నాడు, వడిశాలు తీసుకున్నాడు, బయలుదేరి తనకు ఎదురుగా ఊపుకుంటూ వెళ్తున్నాడు. రా, నిన్ను ముక్కలు ముక్కలుగా కోసి గద్దలకి నిన్ను ఆహారంగా వేస్తానంటున్నాడు గొలియాతు. దావీదు అంటున్నాడు, ఒరే సొన్నత లేని ఫిలిష్తీయుడా, నువ్వే పాటివాడు, ఈరోజు జీవము కలిగిన దేవుడు నిన్ను నా చేతికి అప్పగించబోతున్నాడు అని చెప్పి పరిగెత్తుకొని ముందుకు వెళ్ళి అలా వడిశాల దిప్పి రాయి వదిలితే వెళ్ళి కణత మీద తగిలింది. అతనికి అక్కడికక్కడికే పడి కొనవపుడుతూ ఉన్నప్పుడు తన వరలో ఉన్న కత్తి తీసి తన మెడను నరికివేసి ఇజ్రాయేలీయులకు ఫిలిష్తీయుల విషయంలో యుద్ధం యొక్క విజయాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి దావీదు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఈ 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనంలో ఏమని చెప్తున్నాడు? ఈ వచనం ఏమని చెప్తుంది? అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులందరికీ గొప్ప రక్షణ కలుగజేసాను. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాం? గొప్ప రక్షణ కలుగజేశాడు. ఎవరిని బట్టి? దావీదును బట్టి కేవలం ఇశ్రాయేలీయులకే గొప్ప రక్షణ కలుగజేసిన సందర్భం దేవుని వాక్యము ద్వారా మనం గమనిస్తున్నాం ప్రియులారా. మరి ఇశ్రాయేలీయుల వరకే రక్షణ సంకల్పం కొనసాగితే సరిపోతుందా? దావీదు ఎవరి కొరకు రక్షణ సంకల్పాన్ని సిద్ధపరిచాడంటే దేవుని పక్షమున ఇశ్రాయేలీయులకు మాత్రమే రక్షణ కలిగించాడు. మరి పాపం వలన, ఆజ్ఞాతిక్రమం వలన, శాపం వలన ఈ లోకమంతా కూడా అపవాది సంబంధమైనటువంటి మైకములో నింపబడి, పాపముతో నింపబడి, పతనమైనటువంటి వ్యవస్థలో సాగిపోతూ ఉన్నప్పుడు మరి యొక్క భయంకరమైన అపవాది శత్రుత్వం నుండి, అపవాది సంబంధమైన పాపశాపముల నుండి ఈ మానవాళిని రక్షించటానికి మరి ఎవరు కావాలి? ఇజ్రాయేల్ యుద్ధము నుండి రక్షించడానికైతే దావీదు ఉపయోగపడ్డాడు, గొప్ప రక్షణ కలుగజేశాడని చెప్పి దేవునికి వందనాలు చెల్లించాడు. మరి సర్వమానవాళి పాపం వలన, ఆజ్ఞాతిక్రమం వలన శత్రువైన సాతాను ఉచ్చులో పడి పతనమైపోయి నరకానికి వెళుతూ ఉండగా, అపవిత్రమైన స్థితిలో సర్వమానవాళ్ళు నలిగిపోతూ ఉండగా మరి ఈ మానవాళికి రక్షణ కలిగించే మార్గాన్ని ఎవరు ఏర్పాటు చేశాడు? మనం ఏమనుకుంటామంటే 2020 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చాడు అని ఈరోజు చట్టం చెప్తా ఉంది, పుస్తకాలు చెప్తా ఉన్నాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడొచ్చిన దేవుడు, ఎప్పుడున్న దేవుడు? మనం ఒకసారి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యము ఇలాగ తెలియజేస్తూ ఉంది. ఏమనంటే, ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమించబడిన దేవునిగా ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా కలిసి ఉన్నారు. తండ్రి పని తండ్రి చేశాడు, తండ్రికి వల్లగాని పని కుమారుడైన యేసుక్రీస్తు వారు చేశాడు. కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచి పరదేశికి వెళ్ళినప్పుడు ఈ మానవాళి అందరినీ కూడా బలపరిచి నడిపించటానికి ప్రభువు పంపిన ఆదరణకర్త ఈరోజు వ్యవస్థను అంతటిని కూడా నడిపిస్తూ ఉన్నది అనే వాస్తవాన్ని మనం గమనించవలసిందిగా దేవుని వాక్యం తెలియజేస్తాం. సరే, ఏదేమైనా 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షణ సంకల్పాన్ని ఇవ్వటానికి, మానవులకు రక్షణ సంకల్పాన్ని అందించడానికి ఈ లోకంలోనికి వచ్చిన దేవునిగా మనము ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. ఎలా వచ్చాడు? పాపము లేకుండా కన్య గర్భ యొక్క మరి గర్భము ద్వారా ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి సందర్భాన్ని మనం దేవుని వాక్యం ద్వారా గమనిస్తూ ఉన్నాం. మనందరికీ ఆ విషయాలన్నీ కూడా తెలుసును. అయితే ప్రియులారా, దావీదు గారు అయితే ఇశ్రాయేలులకు మాత్రమే గొప్ప రక్షణ కలిగించాడు. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అయితే సర్వమానవాళికి పాప క్షమాపణ
రక్షణ సంకల్పాన్ని ఇవ్వటానికి ఈ లోకంలోకి వచ్చిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనైతే వచ్చాడు. రక్షణ సంకల్పాన్ని అయితే ఆయన సర్వమానవాళికి కలిగించడానికి ఆయన ఏర్పాటు చేసిన ప్రణాళికలు సిద్ధంగానే ఉన్నాయి. మరి ఆ ప్రణాళికలలో నడిస్తేనే కదా ఆ రక్షణ సంకల్పాన్ని మనం అనుభవించేది. మరి ఆయన ప్రణాళికలలో మనం నడుస్తున్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తాను. ప్రభువు సిద్ధపరిచిన రక్షణ నువ్వు పొందాలంటే కొన్ని మార్గాల ద్వారా ఆ రక్షణ సంకల్పాన్ని నువ్వు పొందవచ్చు. ఏంటి ఆ మార్గం? మొదటి మార్గం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలోనికి సువార్తను ప్రకటించాడు. ఆయన ఇప్పుడు మన మధ్యలో లేడు, కానీ ఆయన రక్షణ సంకల్పాన్ని నువ్వు అనుభవించాలంటే నువ్వు సువార్తను అంగీకరించడం ద్వారా ఆయన రక్షణ సంకల్పాన్ని నువ్వు అంగీకరించవచ్చు. మరి సువార్తను ఎంతమంది నమ్ముతున్నారు? మనందరం నమ్ముతున్నాం. నమ్మాము కనుకనే ఈరోజు ప్రభుని ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చాం. కానీ ఇంకా ప్రభు సువార్త వెరగని వారు చాలామంది ఉన్నారు. పోగలిగితే ఆ ప్రాంతాలకు మనం వెళ్ళాలి. వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపటానికి మన వంతు మనం ప్రోత్సాహాన్ని ఇచ్చేవారిగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మరి ప్రభు రక్షణ సంకల్పాన్ని నువ్వు విశ్వసించడం ద్వారా ఆయన రక్షణ నువ్వు పొందవచ్చునని దేవుని వాక్యం తెలియజేస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు చక్కని మాట. ఆయన సువార్తను నువ్వు నమ్మటం ద్వారా, ఆయన సువార్తను నువ్వు విశ్వసించడం ద్వారా, ఆయన సువార్తను నువ్వు అంగీకరించడం ద్వారా ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన రక్షణ, గొప్ప రక్షణ నువ్వు అనుభవిస్తావని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఈరోజు ఇజ్రాయేలుకు దావీదు ద్వారా కలిగినటువంటి రక్షణ, దావీదు ద్వారా గొల్యాతును జయించి ఇజ్రాయెల్ సైన్యాన్ని జయించి ఇజ్రాయెల్ పక్షాన గొప్ప రక్షణ కలిగించిన విధానం ఈరోజు మనకు కావాలంటే లేదు. కానీ ఏ రక్షణ మనకుంది? ఒక భాగము, ఒక శాఖ, ఒక కేటాయింపులు కాకుండా అపవాది తంత్రాల ద్వారా మనము ఏ శత్రువు చేతుల్లో చిక్కుకున్నామో ఆ శత్రువు నుండి విడిపించబడి ప్రభు మన కొరకు సిద్ధపరిచిన రక్షణ సంకల్పం, రక్షణ వలయములో మనము భద్రం చేయబడాలంటే దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల ద్వారా మనం పయనించవచ్చు. ఆ మార్గాల్లో మొదటి మార్గం ఏంటి? సువార్త ద్వారా ఆ ప్రభు రక్షణ మార్గంలో నువ్వు ప్రవేశించవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యం. ప్రభు ఏమన్నాడు ఇక్కడ? అమ్మా, సువార్తను గురించి నేను సిగ్గుపడినవాడు కాడు. నేను సువార్తను గురించి నేనేమాత్రం సిగ్గుపడేవాడిని కాను. ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి, గ్రీస్తు దేశస్థునికి రక్షణ కలుగజేయటకు దేవుని శక్తి అయి ఉన్నది. ఈ లోకంలో ఎవరికైనా రక్షణ కలిగించే శక్తి మొదటిగా ఎవరికి ఉంది? సువార్తకు ఉంది. చెప్పండి, మొదటిగా రక్షణ కలిగించే శక్తి ఎవరికి ఉంది? సువార్తకు ఉంది. గ్రీకు దేశస్థుడని, అన్యుడని భేదము లేదు. నువ్వు నశించిపోయే మార్గంలో ఉన్నావు. నువ్వు చెడుతనం కలిగిన స్థితిలో ఉన్నావు. నీ చెడుతనము నుండి నువ్వు రక్షించబడాలనే, నీ పాపము నుండి నువ్వు రక్షించబడాలనే, నీ శాపము నుండి నువ్వు రక్షించబడాలనే, నీ సమాధానం లేని స్థితిలో నుండి నువ్వు రక్షించబడాలనే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు వచ్చాడు. నీ చెడ్డ వ్యసనాల నుండి, నీ మనశ్శాంతి లేని జీవితం నుండి, ఇష్టానుసారంగా నువ్వు ప్రయాణిస్తున్న మార్గాల్లో నుండి నిన్ను తప్పించి, అపాయాన్ని నిన్ను తప్పించి నీకు రక్షణ కల్పించడానికి ఒక ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎద్దుకు నువ్వు వస్తావా? నీ మనసుకి నెమ్మది. ఆయన ఎద్దుకు నువ్వు వస్తావా? నీ పాపము నుండి క్షమాపణ. ఆయన ఎద్దుకు నువ్వు వస్తావా? ఈ లోకంలో ఎవరో ఇవ్వలేని గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని నువ్వు అనుభవిస్తావు అని దేవుని సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఆ మాటలు ఎక్కడ ఉండి ఆ మాటలు విన్నప్పటికీ కూడా ఆ మాటలను నీ హృదయంలోనికి చొచ్చుకు వెళ్ళే విధంగా చేయగలిగితే నువ్వు రక్షణ పొందినట్లే. మొన్న సతీష్ కుమార్ గారు ఒక సాక్ష్యం చెప్పాడు. ఆయన బహిరంగ సభ ఎల్బీ స్టేడియంలో పెట్టి, నేను ఒకప్పుడు తాగుబోతుని, తిరుగుబోతుని, ఇష్టానుసారమైన చెడ్డక్రియలు, సమాధానాలకు నలిగిపోతున్నప్పుడు ఒక ఆయన సువార్త ప్రకటించాడు మా గ్రామానికి వచ్చి. ఆయనే జైపాల్ గారు అని చెప్పాడు. జైపాల్ గారు చాలా ఆయన పరిచర్య ప్రారంభ దినాల్లో కొండ ప్రాంతాల్లోకి, అడవి ప్రాంతాల్లోకి వెళ్ళి చాలా చక్కగా సువార్తను ప్రకటించిన అనుభవాలు జైపాల్ గారికి ఉన్నాయి. ఆ అనుభవాలను మరి సతీష్ కుమార్ గారు వాళ్ళ గ్రామంలోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉంటే
చెడిపోయి సమాధానం లేక పతన వ్యవస్థలో ఉన్నటువంటి సతీష్ కుమార్ గారికి చెవిలోకి వెళ్ళిపోయింది ఆ సువార్త. ఆయన అంగీకరింపజేసే విధంగా, ఆయనతో కలిసి దేవుని యందు భయభక్తులకు దేవుని అమ్మడించే విధంగా మార్చింది. ఈ రోజున ఆ సువార్త ఆయన వెలిగించింది. ఆయనను వెలిగించిన సువార్త ఆయన గారి ద్వారా ఈరోజు ఎంతోమందిని వెలిగిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, మరి సతీష్ కుమార్ గారు జైపాల్ గారి ద్వారా రక్షించబడితే, జైపాల్ గారు సతీష్ కుమార్ గారు జైపాల్ గారి కంటే ఈరోజు ఎన్నో రెట్లు సేవ చేస్తున్నాడు. అంటే దేవుని ప్రణాళిక, దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన టాలెంట్. అందుకని అందు నిమిత్తం అని చెప్పి మరి జైపాల్ గారిని సతీష్ కుమార్ తక్కువ అంచనా వేయలేదు. ఆయన ద్వారానే నేను రక్షించబడ్డాను. ఈరోజు తండ్రులు ఏం కోరుకుంటారు? నేను కష్టపడితే కష్టపడ్డా, కానీ నా కష్టం నా బిడ్డలు చేయకూడదు. వాళ్ళు 2 రెట్లు కాదు, 3 రెట్లు కాదు, వారు 10 రెట్లుగా వారు ఆశీర్వదించబడాలని కోరుకుంటారా లేదా? నేను ఎప్పటివరకైనా కష్టపడతా, నేను ఎంతైనా కష్టపడతా, కానీ నేను పడ్డ కష్టం నా బిడ్డలు పడకూడదు అంటారు కదా. అలాగే చేస్తారు కదా. అలాగే ఆయన ఆత్మీయ తండ్రి జైపాల్ గారు, వారిద్దరు కలిసి చాలా కూటాలు చేశారు. వాళ్ళిద్దరు కలిసి కడప, కర్నూలు ఆ ఏరియాలో కూడా కొన్ని పుస్తకాలు రిలీజ్ చేశారు. వాళ్ళిద్దరూ డివైడ్ అయిపోయిన తర్వాత ఎవరి పరిచర్యలో వాళ్ళు సాగిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియుల, ఈ విధంగా ఒకప్పుడు దైవజనులు భక్సింగ్ గారు, తర్వాత బ్రదరన్ ఫెలోషిప్ స్థాపించినటువంటి దైవజనులు, వీళ్ళంతా కూడా కలిసే ఉన్నారు ఒకప్పుడు. క్రమేణా వారికై వారు పరిచర్యలను ఆయా ప్రాంతాలకు వెళ్ళి చేద్దామని చెప్పి విభాగించుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఎవరి స్థాయిలో వాళ్ళు దేవుని పని కొరకు కష్టపడ్డారు. అద్భుతమైనటువంటి దేవుని యొక్క సహవాసాలను వారు ఎంచుకొని ముందుకు నడవటం జరిగింది. వీళ్ళందరూ ఒకప్పుడు కలిసి ఉన్నవారే. దానియేల్ గారు, తర్వాత భక్సింగ్ గారు, తర్వాత ఈ బెదరన్ ఫెలోషిప్ వాళ్ళు, వీళ్ళంతా ఒకప్పుడు కలిసి ఉన్నవాళ్ళే. పరిచర్య విస్తరించడం కొరకు ఏం చేశారు? శాఖలుగా విభాగింపబడ్డారు. అలాగే ఒకప్పుడు జైపాల్ గారు, సతీష్ కుమార్ గారు కలిసి పనిచేశారు. తర్వాత ఏం జరిగింది? ఎవరో పరిచర్యని వారు కొనసాగించుకోవటానికి దేవుని ప్రణాళిక చొప్పున అడుగులు ముందు వేయటం జరిగింది. ఎవరి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. అలాగే ప్రియులారా, మరి గొప్ప గొప్ప వారందరూ కూడా ఎంతోమంది సువార్త ద్వారా ప్రభువు యొద్దకు వచ్చి దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి వారు ఉన్నారు. గుంటూరుకు ఒంగోలుకి మధ్యలో ఉన్నటువంటి ఒక దొంగలపురం ఉంది. దొంగలపురం ఎక్కడ దొంగతనం జరిగినా వాళ్ళ హస్తమే ఉంటుందన్నమాట. అంత గొప్ప నైపుణ్యత కలిగిన దొంగలు. కానీ సువార్త వెళ్ళింది. ఒకానొక రోజు ఆ గ్రామానికి సువార్త వెళ్ళింది. ఆ సువార్త ఈరోజు ఆ గ్రామం అంతటిని కూడా విశ్వాసులుగా మార్చింది, చదువుకునే బిడ్డలుగా మార్చింది, అభివృద్ధిలో పరుగులెత్తే ప్రయోజకులుగా మార్చింది. మరి ఈ రోజున మెయిన్ బ్రాంచ్ ఆంధ్రాలో జాషువా డానియేల్ గారి వాళ్ళ మెయిన్ బ్రాంచ్ ఎక్కడుంది? టోస్ట్పురంలోనే ఉంది. సంవత్సర కూటాలు ఏడ జరుగుతాయి? టోస్ట్పురంలోనే జరుగుతాయి. ఈ విధంగా ఒక గొప్ప రక్షణ ప్రణాళిక కఠినమైనటువంటి వాళ్ళ హృదయంలోనికి వెళ్ళింది, వాళ్ళ చెవులోనికి వెళ్ళింది. కాబట్టి దొంగలు, వ్యభిచారులు, ద్రోహులు, ఇష్టానుసారమైనటువంటి చెడ్డక్రియలో సాగిపోయేవారంతా కూడా ఈరోజు దేవుని సాక్షులుగా బ్రతుకుతున్నారంటే కారణం ఏంటి తెలుసా? ఆయన సువార్తను అంగీకరించారు కాబట్టి ఆయన రక్షణ ప్రణాళికలు నిలిచారు. ఈరోజు ఆయన కొరకు బహు గొప్పగా వాడబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా, మనము ఆ మహిమ కలిగిన రక్షణ సంకల్పాన్ని ఎలా మనం అనుభవించవచ్చు అంటే మన మనస్సును మార్చుకోవటం ద్వారా అనుభవించవచ్చు. మార్పులో 2 రకాలు ఉన్నాయి. పశ్చాత్తాపంతో కూడిన మార్పు, ఏదో ప్రార్థనకి వెళ్దామనే మార్పు. ఇప్పుడు బైబిల్ పట్టుకొని ప్రార్థనకు రావటం కూడా మార్పే కదా. కానీ పశ్చాత్తాపంతో నిజమైన మార్పు పొందటం వేరు, బైబిల్ పట్టుకొని ప్రార్థనకు రావటం వేరు. కొంతమంది ఉంటారు, ఆదివారం వస్తే ఏదో చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలనుకుంటారు. కానీ మిగతా రోజులన్నీ కూడా వారు దేనికి సమయం ఎక్కువ కేటాయిస్తారంటే సీరియల్స్కి ఎక్కువగా సమయము కేటాయిస్తూ ఉంటారు. వివిధ రకాలైన ఆలోచనలు చేయటానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటుంటారు. కానీ ప్రియులరా, మరి
పరిపూర్ణమైన పశ్చాత్తాపంతో కూడిన మారు మనసు పొందినటువంటి వారంట ఖచ్చితంగా అనుదినము దేవుని కొరకు సమయాన్ని కేటాయిస్తూ వారు పొందిన మార్పును దినదినము దేవుని సన్నిధిలో బలపరుచుకుంటూ దేవునికి సమీపస్తులుగా చేసే విధంగా వాళ్ళ మార్పును వాళ్ళు స్థిరపరుచుకుంటారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నిజమైన పశ్చాత్తాపంతో కూడినటువంటి మార్పు నీ కుటుంబానికి కూడా ప్రయోజనకరంగా మారుతుంది. ఉట్టిట్టి మార్పు నీకు ప్రయోజనం ఉండదు, నీ కుటుంబానికి ప్రయోజనం ఉండదు, నీ ఇరుగు పొరుగు వారికి కూడా ప్రయోజనము ఉండదు అనే వాస్తవాన్ని గమనించవలసిందిగా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. చూడమ్మా, దేవుని బిడ్డలంగా మనం మారినప్పుడు మన మార్పు మన ఎద్దకు వచ్చే వారందరికీ ఆ విధానం చూపించే విధంగా ఉండాలి. మేము ప్రార్థనకు వెళ్తున్న మూమెంట్లో ఆశీర్వాదం గారి ద్వారా రక్షణ పొందినటువంటి జమ్మాయి గారు హోటల్ మెయింటెనెన్స్ చేసుకుంది. ఇప్పుడు తిమోతి కొట్టు పెట్టినటువంటి స్థలంలోని హోటల్ పెట్టింది. ఆ హోటల్ దగ్గరికి ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ దేవుని మాటలు చెప్తూ ఉంటుంది. వాళ్ళందరికీ దేవుని మాటలు చెబుతూ నలుగురు కూడారు అనుకోండి, వాళ్ళందరికీ దేవుని మాటలు చెబుతూ అదరకు బెదరకు అని చెప్పి చక్కగా పాటలు పాడుతూ దేవుని మాటలు చెప్తూ ఉండేది. ఇద్దరు కష్టజీవులు దేవుని కొరకు నమ్మకంగా జీవించారు. దేవుని పిలుపునందుకొని దేవుని ఎద్దకు వెళ్ళారు. చూడండి, వ్యాపారస్తులు వారి ఎద్దకు ప్రజలు వచ్చినప్పుడు వారి యొక్క అద్భుతమైనటువంటి ప్రవర్తన, వారి నోటి మాటలు దేవుని యొక్క ప్రేమను గుర్తించే విధంగా, దేవుని యొక్క రక్షణ గుర్తించే విధంగా చేస్తాయన్నమాట. బైబిల్ గ్రంథంలో ద్వారకా అనే ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు తబితా అని కూడా అంటారు. ఆమె టైలరింగ్ వృత్తి కలిగినటువంటి స్త్రీ. తన ఎద్దుకు వచ్చే వారందరికీ సాధ్యమైనంత వరకు తన చేతాన్ని పనిచేసి బట్టలు కుట్టించుతూ ఆ మిషన్ దగ్గరకు వచ్చి ఉంటారు కదా, వారికి దేవుని మాటలు చెప్పేదంట. కొంచెం పేదవారుగా ఉంటే 1-2 వస్త్రాలు కూడా ఫ్రీగా కుట్టించేదంట. ఆమె చనిపోయింది దాని సంగతి తెలుసుకొని వారందరూ వస్త్రాలు కొట్టుకొని వచ్చారు పౌలు గారి దగ్గరికి. అయ్యా, ఏమే మమ్మల్ని ప్రభు దగ్గరకు నడిపించే విధంగా దేవుని మాటలు చెప్పింది. తన చేతన పనిలో మాకు కూడా కొంత సహాయము చేస్తూ వచ్చిందయ్యా అని చెప్పి ఆమెను బట్టి ఎంతగానో వారు పశ్చాత్తాపం కలిగి దైవజనుడు పౌలు గారి దగ్గరకు వచ్చి ఆమె బ్రతుకున్నప్పుడు చేసిన క్రియలన్నీ కూడా దైవజనుడికి వివరిస్తున్నారంటండి. దేవునికి స్తోత్రం. గమనించండి, నువ్వు చేసిన ప్రతి పరిచర్య దేవుని దృష్టిలో లెక్కించబడుతుందని గుర్తుపెట్టుకో. దేవుని పని కొరకు నువ్వు చేసిన ప్రతి ప్రోత్సాహం అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుందని గుర్తుపెట్టుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియులారా, ఈ రోజున నీ కొరకు నీవు ఎదగటానికి కొన్ని ప్రణాళికలు సిద్ధపరచుకోవాలి. నువ్వు నమ్మిన దేవుని పరిచర్య ఎదుగుదల కొరకు కొన్ని ప్రణాళికలు నీవు సిద్ధపరుస్తూ ఉండాలి. నువ్వు చేసే పనిలోనే అవకాశం వచ్చినప్పుడల్లా దేవుని మాటలు బోధించే విధంగా పశ్చాత్తాపంతో కూడినటువంటి మారు మనసు, ఆ మాటలు చెప్పకుండా నీ నోరును కాయలేదు. అవునా? నీ ఎద్దకు వచ్చిన వారికి దేవుని ప్రేమతో కూడిన మాటలు నువ్వు ఎవరి దగ్గరికైతే వెళ్తావో ఏదో ఒక మాట, దైవ సంబంధమైన మాట వారికి తెలియజేస్తూ యువతలకు వచ్చేదాకా నీకు అసలు మనశ్శాంతే ఉండదు అనే వాస్తవాన్ని ఈ సందర్భాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నువ్వు మారు మనసు పొందావు. నీ మారు మనసు అవకాశవాదంగా ఉందా? నీ మారు మనసు స్టాండర్డ్గా ఉందా? నీ మారు మనసు ఎప్పుడు స్టాండర్డ్గా ఉండాలంటే పశ్చాత్తాపంతో కూడినటువంటి అనుభవాలు ఎప్పుడూ నువ్వు కలిగి ఉండాలి. ఆ పశ్చాత్తాపంతో కూడిన మారు మనసు ఎక్కడికి తీసుకెళ్ళిద్దండి? రక్షణానందంలో నేను ఎల్లప్పుడూ స్థిరపరుస్తూ ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తాను. అలాగే 3వ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 3వ మాట మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ప్రభు ఏమంటున్నాడు? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నీవు రక్షణ సంకల్పం శాశ్వతంగా నువ్వు ఉన్నంతకాలం నీలో స్థిరపరచుకోవాలంటే దేవుడు నీకు అప్పగించినటువంటి ఒక గొప్ప ప్రణాళిక ఏంటి? బాప్తిస్మం. ఇవన్నీ ప్రణాళికలు. వీటిలో దేని ద్వారానైనా నువ్వు దేవుని యొక్క రక్షణ సంకల్పాన్ని అనుభవించినప్పుడు మిగతా నువ్వు ఏదైతే అనుసరించాలో అవన్నీ ఆటోమేటిక్గా మీరు అనుసరిస్తారు. ఇప్పుడు
ఏదైనా ఒక ప్రకటన చేసేవాళ్ళు వాళ్ళు చేసేదంతా ప్రకటనలో చెప్తారా? చెప్పరు కదా. ఫస్ట్ ఆకర్షణగా 2 మాటలు చెప్తారు. ఇంకా నీకు వివరంగా తెలియాలంటే పలానా రోజు పలానా కాడ మేము మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం, అక్కడికి వస్తే నీకు ఇంక వివరంగా విషయాలన్నీ తెలుస్తాయి. ఈ మందు పవర్ ఏంటో నీకు తెలియాలంటే పలానా రోజు మీటింగ్ పెడుతున్నాం, అక్కడికి వస్తే ఈ మందు ఎలాంటి పవరో, ఈ మందు వాడిన వారంతా కూడా ఏ విధంగా పంటలు పండించారో మీకు అర్థమవుతుంది, అక్కడికి రండి అనే విషయాన్ని తెలియజేసి వారిని అక్కడికి ఆహ్వానిస్తాం. అలాగే దేవుని యొక్క రక్షణ సంకల్పంలో ఉన్న ఆ గొప్పతనాన్ని పరిపూర్ణంగా నువ్వు అనుభవించాలంటే కొన్ని మార్గాల ద్వారా నువ్వు ఆ రక్షణ సువార్తను, ఆ రక్షణ సంకల్పాన్ని అనుభవించవచ్చు. ఏ మార్గం? ఫస్ట్ మార్గం ఏంటి? సువార్త ద్వారా ఆ రక్షణ సంకల్పాన్ని నువ్వు అనుభవించవచ్చు. పాయింట్ 3లో నువ్వు మారు మనసు, పశ్చాత్తాపంతో కూడినటువంటి మారు మనసు అనుభవం ద్వారా ఆ రక్షణ సంకల్పంలో ఉన్న గొప్పతనాన్ని నువ్వు అనుభవించవచ్చు. పాయింట్ 3, పరిపూర్ణమైనటువంటి బాప్తిస్మము ద్వారా నీవు ఆ రక్షణ సంకల్పంలో ఉన్న గొప్పతనాన్ని అనుభవించవచ్చు. కొంతమంది ఏమంటారంటే ఏ నుంచి జడ్డు దాకా వాక్యం తెలుసుకొని, ప్రార్థన తెలుసుకొని అప్పుడు నువ్వు బాప్తిసం తీసుకోవాలి. ఈ లోపల చచ్చిపోతే మనుషుడు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు కదా. అందుకని అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుని ప్రణాళికలో నడవటానికి ప్రయత్నము చేయాలి. నపంసకుడు దేవుని వాక్యం బోధిస్తూ ఉన్న నపంసకుడికి పిలుపు కాదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత తను వెళ్ళవలసిన మార్గం వచ్చింది. వెంటనే ఈ వాస్తవాన్ని గ్రహించిన ఈ యొక్క మంత్రి ఏమన్నాడు? నీళ్ళు ఇక్కడే ఉన్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వటానికి నీకు ఇంకా ఆటంకం ఏంటి అని అడిగాడు. నేను ఇంకా లోతుగా తెలుసుకోవాలి, అప్పుడు నాకు బాప్తిస్మం ఇద్దుగాని అన్నాడా? అయితే బాప్తిస్మం పొందిన తర్వాత మిగతా విషయాలన్నీ నేర్చుకోవాలి. ఇక బాప్తిస్మం ఒకటే రక్షణలో నిలబెట్టదు, మిగతా విషయాలు కూడా నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే బాప్తిస్మం అనుభవం పరిపూర్ణమైన రక్షణ మార్గంలో నిన్ను స్థిరపరుస్తుంది అనే వాగ్దానాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత విశ్వాసంలో మనలను రక్షణ ఏం చేస్తుందంటే మన విశ్వాసాన్ని బట్టి రక్షణలో మనము స్థిరముగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 30వ వాక్యాన్ని బట్టి మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. చూడండి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం, 16వ అధ్యాయం 31వ వచనం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలేనని అందుకు వారు ప్రభు అయిన యేసునందు వచ్చిందా? అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేం చేయాలన్నప్పుడు ఏమని చెప్తున్నాడు? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటివారు. అదే ప్రభు రక్షణలో మనం ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలంటే మనలో ఏముండాలి చెప్పండి? మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. విశ్వాసము ద్వారా ఇష్టుడైయుండుట అసాధ్యము. కాబట్టి ప్రియులారా, విశ్వాసము లేకుండా దేవునికి ఎవరో ఇష్టలుగా ఉండలేరు. కనుక మరి దేవుని పట్ల నీవు కలిగిన విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. నీవు కలిగిన విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీవు కలిగిన విశ్వాసమే నిన్ను మారుస్తుంది. నీవు కలిగిన విశ్వాసమే నిన్ను దేవుని ఎదుగు చేరుస్తుంది అనే వాస్తవాన్ని ఈ సమయంలో మీరు గమనించవలసిందిగా ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. అలాగే మరి 5వ మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వాక్యం. మనము రక్షణలో స్థిరంగా ఉండాలంటే మనము దేనితో శుద్ధీకరించబడాలి? రక్షణలో మనం స్థిరంగా ఉండాలంటే దేనితో మనం శుద్ధీకరించబడాలి? మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో. అదండి విషయం. మరి మనం రక్షణ సంకల్పంలో స్థిరంగా ఉండాలంటే మనకేం అవసరం? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తముతో మనము కడగబడుట మనకు అవసరం. పాత నిబంధనలో ఈ మేకలు గొర్రెలు రక్తాన్ని తీసుకువెళ్ళి ఇజ్రాయెల్ నివసిస్తున్నటువంటి గృహాలకు అంటించుకునేవాడు. అప్పుడు సంహారికుడు ఆ గృహాలలోనికి వెళ్ళేవాడు కాదు. సంహారికుడైతే గృహాలలోనికి వెళ్లకుండా వారిని కాపాడాలంటే ఎడ్డల యొక్కయో మేకల యొక్కయో రక్తము సహాయపడుతుంది. మరి హృదయాలలో ఉన్న
పాపము శాపమును తీసివేయాలంటే మరి ఎవరి రక్తం కావాలి? గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం వలన ఆ పని జరగదు. అందుకే వేదాలు కూడా ఏం చెప్తున్నాయి? సర్వపాప పరిహారార్థో రక్తపోక్షణ భవస్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. నీలో ఉన్న పాప శాపాలు తొలగిపోవాలంటే పాపము లేని పరిశుద్ధుడి లోకంలో పుట్టాలి. ఆయన చిందించిన రక్తము ద్వారానే పాపులకు పాప క్షమాపణ. మరి ఎవరైనా చిందించారా? ఎవరైనా వాళ్ళ రక్తం కార్చాడా పవిత్రంగా? కార్చలేదు. ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే పవిత్రంగా జీవించాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. సర్వ మానవాళిని రక్షించడానికి యేసయ్య బలియాగమై తన రక్తాన్ని కార్చాడు. ఈరోజు లోకంలో ఉన్న వారందరినీ దేవుడు పిలుస్తున్నాడు. ఏమని? లోకంలో ఉన్న ప్రజలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ప్రయాసపడి భారము వచ్చిన సమస్త జనులారా మీరు నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మిమ్మల్ని రక్షించువాడు ఎవడూనూ లేడు, మిమ్మల్ని రక్షించువాడను నేనే ఉన్నానని చెప్పి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ రోజున సర్వ ప్రపంచాన్ని పిలుస్తున్నాడు. ఆ రోజు ఇజ్రాయేలీయులకు దావీదు ద్వారా ఇజ్రాయేలీయులకు మాత్రమే గొప్ప రక్షణ కలిగింది. మరి ఈరోజు యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు రక్తం ద్వారా సర్వమానవాళికి పరిపూర్ణమైన రక్షణ సంకల్పం సమీపించి ఉన్నది. కాబట్టి ఆ రక్షణ సంకల్పంలో నువ్వు ప్రవేశించాలంటే దేవునికి కొన్ని మార్గాలు ఏర్పరుస్తున్నాడు. ఏంటి ఆ మార్గం? మొదటి మార్గం సువార్త ద్వారా, రెండో మార్గం మారు మనసుతో కూడిన పశ్చాత్తాపం ద్వారా, మూడో మార్గం అమూల్యమైనటువంటి బాప్తిస్మ అనుభవం ద్వారా, నాలుగో మార్గం విశ్వాసం కలిగించడం ద్వారా, దేవుని పట్ల విశ్వాసం కలిగించుకోవటం ద్వారా ఆయన రక్షణ సంకల్పంలో నువ్వు స్థిరంగా ఉండగలవు. ఐదవది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తముతో నువ్వు కడగబడటం ద్వారా అమూల్యమైనటువంటి ఆయన రక్షణ సంకల్పంలో నువ్వు స్థిరపరచబడగలుగుతావు. లాస్ట్ ఆరోదిగా అనుదినము ప్రార్థనా జీవితంలో నువ్వు నమ్మకంగా జీవించడం ద్వారానే ప్రతి ఒడుదుడుకులను జయించి దేవుని కొరకు ఉండవలసిన విధంగా నువ్వు ఉండగలుగుతావు. నిలబడవలసిన విధంగా నువ్వు నిలబడతావు. ఈరోజు చాలామంది సమస్య లేనప్పుడు ఒక రకంగా ఉంటారు, సమస్యలు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు. అప్పులు లేనప్పుడు ఒక రకంగా ఉంటారు, అప్పులు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. ఆనందంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, బాధలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ రకరకాలైనటువంటి మార్పులు నీలోనికి రాకుండా ఉండాలంటే నీవు ఎప్పుడు దేవునితో అంటుకట్టబడిన బిడ్డగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఏం చేస్తుందంటే పరిస్థితులను మారుస్తుంది. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నువ్వు నడిచే మార్గంలో నమ్మకంగా నిలబెట్టేది ఏంటంటే ప్రార్థన. ఏ రోజు కారాజు. కాబట్టి కొన్నిసార్లు గలిబిలి ఉంటుంది, అయినప్పటికీ కూడా ఆ గలిబిలిలో నువ్వు నెమ్మది పొందాలంటే నీకేమవసరం? ప్రార్థనా జీవితం అవసరం. కాబట్టి ప్రార్థన ఏం చేస్తుందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, 7వ అధ్యాయం 25వ వచనం ప్రకారం ప్రార్థన ఏం చేస్తుంది? శరీరధారి అయి ఉన్న యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనతో కన్నీళ్లతో తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారు కూడా ఏం చేశాడు? భూలోకంలో మనిషిగా ఉన్నంతకాలం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అంటే ప్రార్థన చేయటం మనిషిగా ఉన్నప్పుడు, మనిషి రూపంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయటం యేసు ప్రభుకే అవసరమైంది. మరి నీకు నాకు మనం ఎంతటోళ్ళం? ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కనుకనే బలహీనతలో కూడా దేవుని కొరకు క్రమంగా జీవించగలిగాడు. అదే ఆయన తండ్రితో ప్రార్థన అనుభవం లేకపోతే బలహీనతలు వచ్చినప్పుడు తండ్రి లేడు, ఏమి లేడు, ప్రార్థన లేదు, దేవుని లేడు, ఏమి లేడు అని చెప్పి ఎప్పుడో వదిలిపెట్టేవాడు. శరీరధారిగా శరీర కోరికల్లోకి వెళ్ళిపోయేవాడు. కాకి పావురం రెండు కూడా నోవాహు ఓడలోంచి వచ్చాయి. పావురం ఏం చేసింది? ఎక్కడా కాలు వాల్చడానికి స్థలం లేనందున, శవాల మురికి గుట్టతో ఉందన ఒక ఒలీవ మొక్కను పట్టుకొని తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళింది? ఓడలోకే వెళ్ళింది. కాకి ఏం చేసింది? చిన్నమ్మ గారు, కాకి ఏం చేసింది? ఓడలోంచి బయటకు రావడంతోనే శవాల దిబ్బలు కనపడ్డాయి. ఆహా, ఎంత కమ్మని పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నానని చెప్పి ఆ శవాల మీద పడి కాకి మాంసం తింటూ ఏం మర్చిపోయింది? ఓడను మర్చిపోయింది. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలంగా మన స్థితిని మనం మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మన పరిస్థితులు ఎలా ఉన్నా ప్రార్థన చేయటంలో నమ్మకంగా ఉన్నప్పుడు మనం ఎప్పుడూ
ఏ విషయాల్లో కూడా దేవుని పట్ల మనం వెనుకంజ వేయటానికి కానీ, దేవుణ్ణి వెనుకంజ వేయటానికి కానీ, దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేయటానికి కానీ, సొంత ఆలోచనలు ముందు నెరవేర్చుకోవాలని తాపత్రయం కలిగి ఉంటాం కానీ చేయం. ఎందుకో తెలుసా? ప్రతి విషయాన్ని చక్కపరిచే విధానం ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో మనం అనుభవిస్తాం కనుక మనం పరిపూర్ణతను, సంపూర్ణతను అనుభవించడానికి అవకాశం ఉంటుంది. మానవునిగా యేసుప్రభు లోకంలోనికి వచ్చినప్పుడు ప్రార్థన చేయటం ఆయనకే తప్పలేదు. మరి మనమేపాటి వాళ్ళం? మనం ఏ స్థితిలో ఉన్నా ప్రార్థన ద్వారా ముందుకు వెళ్ళాలి. ఏ పరిస్థితుల్లో ఉన్న ప్రార్థన ద్వారా మనము ముందుకు వెళ్ళాలి. ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆయన సంకల్పాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాను. చూడండి, ఆ రోజు దావీదు ద్వారా ఇశ్రాయేలులకు ఫిలిష్తీయుల నుండి గొప్ప రక్షణ కలిగిస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న సర్వమానవాళిని అపవాది తంత్రాల నుండి తప్పించి, అపవాది శత్రువు నుండి తప్పించి మనందరికీ రక్షణ సంకల్పాన్ని ఇవ్వటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. ఆ మహా గొప్ప రక్షణ సంకల్పాన్ని ఎన్ని రూపాలుగా మనం అనుభవించవచ్చు? ఆ మహా గొప్ప రక్షణ సంకల్పాన్ని ఎన్ని రూపాలుగా మనం అనుభవించవచ్చు? ఒకసారి మీ నోటి ద్వారా చెప్పండి. ఆ రక్షణ మహాసంకల్పాన్ని ఎన్ని రూపాలుగా మనం అనుభవించవచ్చు? సువార్త ద్వారా, మారు మనసు ద్వారా, బాప్తిస్మం ద్వారా, విశ్వాసము ద్వారా, యేసు రక్తము ద్వారా కడగబట్టడం వలన, ప్రార్థనా జీవితంలో అనుదినము ముందు కొనసాగటం వలన ఆ రక్షణ సంకల్పంలో ప్రభు వచ్చే వరకు నిలబడగలము. ఆ విధానాల్లో మనం నిలబడటానికి, ఆ రక్షణ సంకల్పంలో మనం ముందు కొనసాగటానికి ఈ 6 అనుభవాలు నీ జీవితానికి ఆయుధాలుగా ధరింపజేసి ప్రభు తన మహిమ కొరకు నిలబెట్టి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల ఉంచండి. ప్రభువా నీకు వందనాలు. ఎన్నో ఆత్మీయ సంగతులు మాతో మాట్లాడుతూ వచ్చావు. థ్యాంక్ యూ జీసస్. అలనాడు గొప్ప రక్షణ దావీదు ద్వారా ఇశ్రాయేలుకు కలగజేసిరని చెప్పి అలనాడు ప్రజలు సంతోషించారు. కానీ యేసయ్యా, మీరు ఈ లోకంలోనికి వచ్చి సర్వమానవాళికి ఒక రక్షణ సంకల్పాన్ని సిద్ధపరిచారు. ఆ రక్షణ సంకల్పం ఎన్ని మార్గాలలో అందుకోవచ్చునో మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు విన్న ప్రియులు ఆ వాగ్దానాలు స్థిరంగా హృదయంలో భద్రం చేసుకుని మీకు మహిమార్థంగా జీవించడానికి అడుగులు ముందుకు వేయడానికి కృపల గురించి మహిమ పొందమని, జరగవలసిన క్రమాన్ని చిత్తానుసారంగా జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.